రాజకీయ దురంధరుడు ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్నా నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు పాల్గొని మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావి విభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కవికొండల భీమశేఖర్, యువ మోర్చా ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని, మండల ఉపాధ్యక్షులు జగన్నాథం, 117వ బూత్ అధ్యక్షులు ఎం త్రినాథ్ కుమార్, డి వీరభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఈ దేశంలో సమూల మార్పులు తీసుకురావాలి. అదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితి. అంతకు ముందు వరకు భారతదేశానికి అణుబాంబు లేదు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పోఖ్రాన్లో అణు టెస్టులు చేసి భారతదేశానికి అణుబాంబుని అందించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రపంచ దేశాల కళ్ళు గప్పి ఏ దేశానికి తెలియకుండా భారతదేశానికి ఆయన ప్రకటించే వరకు భారతదేశం అణుబాంబు దేశంగా అవతరించిందని ప్రపంచ దేశాలకు తెలిసి వరకు కూడా ఆయన ప్రకటించే వరకు తెలియని పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లడం కోసం ఆయన కృషి చేశారు చివరి వరకు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజుని ఈరోజు మన ప్రాంతంలో నిర్వహించుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జెండాని ఆవిష్కరించుకోవటం మనకి ఆనవాయితీ కాబట్టి ఆ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించుకుని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో